ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొత్తానికి రాజకీయాల్లో అనేకమైనటువంటి ఊహించనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటటువంటి నీతి సూక్తులు ఉంటాయి. అదేవిధంగా కొంతమంది నేతలు మరి వివిధ కారణాల వల్ల మరి ఇతర పార్టీలోకి వచ్చి అవే సిద్ధాంతాలతో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భూపాలపల్లికి సంబంధించినటువంటి రాజకీయాలతో పాటు ఇక ఇప్పుడు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం భూపాలపల్లి భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరి రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలు మనతో పాటు పంచుకోవడానికి ఈరోజు ఆర్బీ న్యూస్ స్టూడియోలో మరి భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. జై శ్రీరామ్. నమస్కారం. మొత్తానికి లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతుంది? భారతీయ జనతా పార్టీ దేశంలో చూసుకున్నట్లయితే దేశ ప్రజలందరి సంతోషాల కోసం పేద మధ్యతరగతి ప్రజల దృష్ట్యా పెట్టుకొని ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే ఉందో అది ఏది ఉన్నా కూడా పేద మధ్యతరగతి ప్రజలకు అందే విధంగా చేరవేసే విధంగా చేసే అటువంటి పార్టీ ఉన్నదంటే ఒకటి దేశంలో భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. ఓకే మధుసూదన్ రెడ్డి గారు, మీకు సంబంధించినటువంటి రాజకీయ ప్రయాణాన్ని గురించి ఒకసారి మనం ప్రస్తావించినప్పుడు అసలు మధుసూదన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది అని చెప్తే ఏం చెప్తారు? ప్రస్తుతానికి బీజేపీలో కొనసాగుతూ ఉన్నాం. అంతకుముందు చూసుకున్నట్లయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థుల నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరులు ప్రత్యేక రాష్ట్రం కావాలి. ప్రత్యేక రాష్ట్రం అయితే మనకు సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, అనేకమైనటువంటి తెలంగాణలో బొగ్గు గనులు కావచ్చు, నీరు కావచ్చు, ప్రతి ఒక్కటి తెలంగాణలో ఉన్నది. మరి పక్క రాష్ట్రాల్లో పోతూ ఉన్నది. కాబట్టి మన సొంత రాష్ట్రం అయితే ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ పౌరులకు, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ రైతులకు చేదోడు వాదోడుగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కావాలని అందరం కొట్లాడడం జరిగింది. ఆ కొట్లాట సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ ఏర్పడడం జరిగింది. ఆ ఏర్పడ్డ సమయంలో టీఆర్ఎస్ పార్టీలాగా భావించలేదప్పుడు. అందరం కూడా ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని భావించి అందరం కూడా కొట్లాడడం జరిగింది. కొట్లాడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలు జరిగినప్పుడు ఇక్కడ అన్ని కార్మికులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అన్ని పనులు బంద్ పెట్టి ఇక్కడ సకల జనుల సమ్మెలు లాంటివి చేస్తూ ఉంటే ఇక్కడ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కొంతమంది అక్కడికి ఢిల్లీకి పోయి ఉన్న రోజులున్నాయి. వాళ్ళందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీ కాకుండా రాజకీయ పార్టీగా వాళ్ళ స్వలాభం కోసం మారడం జరిగింది. ఆ జరిగిన నేపథ్యంలో ఉద్యమకారులందరూ వెనకకైపోయారు. అప్పుడు పార్టీలను ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలకు వాళ్ళే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలామంది కూడా పార్టీని వేయడం జరిగింది. ఆ వేడిన వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. అప్పుడు చూసుకున్నట్లయితే అంతకుముందు ప్రధానమంత్రి అంటే తెలియని పరిస్థితి ఉండే. మరి భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లవాడికి కూడా ప్రధానమంత్రి అంటే ఎవరు, అసలు దేశంలో ఏం జరుగుతూ ఉన్నదనేది తెలిసే విధంగా చేసింది నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన అభివృద్ధి, ఆయన మంచితనం, దేశంలో పేద మధ్యతరగతి పోవాలనే ఆయన సంకల్పం చూసి భారతీయ జనతా పార్టీ జెండా పట్టడం జరిగింది. అంటే మొత్తానికి ఆ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంగా అంటే ఒక సాధారణ కార్యకర్త నుంచి మీ ప్రయాణం మొదలైందా? ఇప్పుడు జిల్లాకు సంబంధించి ఒక పట్టణ ప్రెసిడెంట్గా ఉన్నారు. సాధారణ కార్యకర్త లాగానే పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన తర్వాత కార్యకర్తలాగా పనిచేసినాం. ఈరోజు పట్టణ స్థాయి అధ్యక్షునిగా ఉన్నాం. ఓకే, దాదాపు ఎన్నేళ్ళ అనుబంధం ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో? భారతీయ జనతా పార్టీకి మనకు వచ్చేసి 6 సంవత్సరాల అనుబంధం ఏర్పడ్డది. మరి 6 సంవత్సరాల అనుబంధంలో మనం అంతకుముందు ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినామో ఈరోజు కూడా పార్టీ ఎదుగుదలకు, పార్టీ ఇక్కడ అధికారం రావడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది.
మొత్తానికి ఏదైతే అనేకమైనటువంటి పార్టీలు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి అందులో ఉండేటటువంటి నాయకులంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాల పట్ల చాలా కమిట్మెంట్తో ఉంటారంట. అసలు దానికి సంబంధించి ఆ సిద్ధాంతాలు ఎట్లా ఉంటాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించి? అంత కమిట్మెంట్ ఎందుకుంటారు నాయకులు? భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ ఒకటని గర్వంగా చెప్తా ఉన్నాం మనం. ఎందుకంటే 2 సార్ల ఎమ్మెల్యే చేసినటువంటి ఒంటేరు జయపాల్ గారు ఇప్పటికీ కూడా ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అవినీతి లేకుండా చేస్తూ ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాత్రమే. ప్రజలకు సేవ చేయాలి, ఆ ప్రజలల్లో మనం కూడా ఒకరమై ఉండాలనే ఉద్దేశం కొద్దీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విధానం అది. అలా ఆలోచించని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా పార్టీ నుండి వీడిపోయే పరిస్థితి ఉంటుంది. మొత్తానికంటే గతంతో పోలిస్తే మన భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ బలం అనేది పెరిగిందా తగ్గిందా ఏమని చెప్తారు? ప్రజలలో మా మీద మంచి నమ్మకం ఉన్నది, సానుభూతి ఉన్నది. కాకపోతే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంబంధించి 2500 అనే 6 పథకాలు ఏవైతే పెట్టిరో ఆ ఉచితాలను చూసి కొంత ఏదో ఆశపడ్డరు అంతే. కానీ ఆ ఉచితాలు అనేటి మనకు తలకు మించిన భారం అవుతుంది అనేది ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మనము 100 రోజులు పూర్తి అయ్యేసరికి మేము ఈ 6 హామీలు నెరవేరుస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మరి ఏ ఒక్క మహిళకైనా 2500 పడుతుందా అని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ అంటూ ఉన్నారు. ఈ ఆర్టీసీ ప్రయాణం కూడా ఎవరికి ఫ్రీ ఇస్తూ ఉన్నారు? ఎంప్లాయీస్కు తప్పితే మరి రైతులు ఎక్కడ పోతా ఉన్నారు? ఆర్టీసీ బస్సులల్లో వ్యవసాయం చేసుకునే కూలీలు, రైతులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ చేసుకునే పనే. వాళ్ళకు బస్సులతోటి పని లేదు, ఫ్రీతోటి కూడా వాళ్ళకు అవసరం లేదు. వాళ్లకు చేయవలసిందల్లా ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఇది మనం చేయవలసిన పని. ఓకే, మొత్తానికి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే కొంతమంది అంటే నాయకత్వానికి సంబంధించి కొంత సఖ్యత లేకపోవడం వల్ల అంటే ఆ బలం అనేది ఇంకింత పెరగాల్సి ఉంటే కావచ్చు, కానీ ఆశించిన మేర పెరగలేదనేటటువంటి వాదనలు ఉన్నాయి. దీనిపైన మీరేం చెప్తారు? ఒకటే అండి సమీర్ గారు, ఇప్పుడు మనము భారతీయ జనతా పార్టీ నుండి ఏమేమి పథకాలు వస్తాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కేంద్రం నుంచి ఏవైతే వస్తున్నాయో అవిటిని తప్పుతో పట్టించే విధంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కరోనా సమయంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు 10,000, 5,000 పెట్టుబడి పెట్టి చేసుకునే వాళ్ళు నెల రోజులు, 2 నెలలు లాక్డౌన్ ప్రకటించేసరికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్కు సంబంధించి ముద్రా లోన్స్కు సంబంధించి 10,000 నుంచి ఇచ్చారు. 10,000 రూపాయలు ఇస్తే అవి కట్టిన తర్వాత మళ్ళీ 20,000, 50,000 ఇట్లా ఇస్తూ ఉన్నారు. కానీ ఈ 10,000 ఇచ్చే లోన్లల్లో కూడా బ్యాంకులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఆ 10,000లలో 1,000 రూపాయలు కమిషన్ తీసుకొని ఇప్పించినటువంటి సందర్భాలు మనం చూసినాం. అంటే అది కేంద్రం ఇస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైకుంఠ ధామాలు ఎవరు కడతారనేది అందరికీ తెలుసు. కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్తారు. మరి దాని నిధులు ఎక్కడి? ఒక మన ఇంటి ముందు ఒక పోల్కు లైట్ వెలుగుతుందంటే దానికి ఇచ్చే నిధులు ఎవలై? ఒక సైడ్ డ్రైన్కు ఇచ్చే నిధులు ఎవలై? ఒక సీసీ రోడ్డుకి ఇచ్చే నిధులు ఎవలై? ఇప్పుడున్న రోడ్లు నేషనల్ హైవేస్, ఇప్పుడు భూపాలపల్లి రోడ్డు చూసుకుంటాం మనం, ఎంత నున్నగా అయింది, ఎంత వెడల్పుగా అయింది. ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు? నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అది గమనించాలి, అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక అవకాశాలు వేరే పార్టీలకు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ని రోజులు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పింది నమ్మారు. మేమే ఇస్తామని ఇక్కడి వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి కూడా అయోధ్య రామ మందిరం 500 సంవత్సరాల కళ, కొన్ని వేల మంది చనిపోయారు. అది నెరవేరిందా లేదా? ఈరోజు ప్రత్యేక రైలు పెట్టి తీసుకుపోతా ఉన్నది భారతీయ జనతా పార్టీ. నీ ఏ పార్టీ చూస్తలేదు, ఏ మతం చూస్తలేదు, ఏ కులం చూస్తలేదు. ఎవరు వచ్చినా కూడా, మొన్న కూడా ఒక 40 మంది భూపాలపల్లి టౌన్ నుండి పోయారు. అక్కడికి పోయి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ మాదే బాధ్యత. ఆ విధంగానే పంపించినాం. అయోధ్యకు పోయారు, 5 రోజుల ప్రయాణం, పోయారు, వచ్చారు. దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందనేది ఆలోచన చేయాలి. అది నీ పార్టీ నా పార్టీ అనేది కాదు. ఇక్కడి కేంద్రం నిధులు రాకుంటే ఏం జరుగుతూ ఉన్నది? 100 రోజుల పని 150 రోజులు పనిచేసారు. 150 రోజులని ఎవరన్నా చెప్తా ఉన్నారా? అధికారులు చెప్తారా? ప్రజాప్రతినిధులు చెప్తారా? 150 రూపాయలు ఉండే 205 రూపాయలు అయింది. కరువు పని అంటారు.
ఇప్పుడు పల్లెటూర్లలో కరువు పని 100 రోజుల పని అంటారు కదా, 100 రోజుల పని 150 రోజులు చేసిండు నరేంద్ర మోడీ గారు. ఎందుకు చేసిండు? రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. ఆ 6 కిలోలు 5 కిలోలతోటి ఏమవుతుందని అనుకుంటాం మనం, కానీ అవి ఎవరికి ఇస్తా ఉన్నాడు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. డబ్బున్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కదా. రేషన్ కార్డు ఉన్నదంటే వాళ్ళు పేదవాళ్ళకు 5 కిలోలే ఆసరా. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించి మీ దాంట్లో మీకు అంటే కాస్త సఖ్యత లేకపోవడం వల్ల అనుకున్న దానికంటే వేగంగా ఇంకా పుంజుకోలేదు అనేటటువంటి వాదనలకు మీరేం చెప్తారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే వేరే పార్టీల వాళ్ళకు మమ్మల్ని ఏం చేయాలో అర్థం కాక మా దాంట్లో మా మీదనే ఒకటి చుట్టేసుడు, ఆయనే మీకు మాట్లాడతలేడట, మీరు ఆయనకు మాట్లాడతలేడట అని ఒకళ్ళు విభేదాలకు గురి చేసి మా దాంట్లో మాకు గొడవలు చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కావాల్సుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అలాంటి విధానాలు ఎప్పుడు కూడా నమ్మదు. ఒకటి, రెండోది అలాంటి విధానాలు ఎప్పుడు చేయదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీరు అన్నారు కదా, ఒక నిబద్ధత ఉంటుందట, ఒక క్రమశిక్షణ. అంటే అవును, దేశం కోసం ధర్మం కోసం పనిచేయాల్సిందే. అది తప్పు కానీ రైట్ కానీ అంటే తప్పు అసలే కాదు. ఎందుకంటే వాళ్ళు నిర్ణయం తీసుకునేది రైటు. ప్రతి ఒక్కటి విశ్వకర్మ యోజన తీసుకొచ్చారు సార్. విశ్వకర్మ యోజన 18 కులవృత్తులు వెనకబడిపోకుండా తీసుకొచ్చారు. ఒక కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, కంచరి కావచ్చు, అవసలు కావచ్చు, ఇలా 18 కులవృత్తులకు ఇప్పుడు లోన్ ఇస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? దళిత బంధు ఇచ్చారు. ఇంతకుముందు ఉన్న పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు. ఒక్కొక్కరికి 4-5 కార్లు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. అది కాదు కదా, ఒక స్కీమ్ పెట్టినామంటే దానికి అర్హుడా కాదా అనేది కూడా మనం గమనించాలి. మొత్తానికంటే ఇంత అంటే ప్రధాని మోడీ గారు ప్రజల సంక్షేమం కోసం, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పుడు మరి క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు అంటే ప్రజలు వాటిని రిసీవ్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఎందుకు అన్నట్టు అండి ప్రజలు సరిగా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారండి? ప్రజలకు పూర్తిగా తెలిపేటోళ్ళు లేక. బీజేపీ కార్యకర్తలు తెలంగాణలో చాలా పేదవాళ్ళు. ఎక్కడ చూసుకున్నట్లయినా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు లేరు బీజేపీలో, భూదందాలు చేసేటోళ్ళు లేరు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కాదు, మామూలు కార్యకర్తలు. వాళ్ళు ఇవాళ పని చేసుకొని కోసేపు పార్టీ పని చేసేవాళ్ళు. పార్టీ పేరు చెప్పి ఎంఆర్ఓ ఆఫీసులలో, పోలీస్ స్టేషన్లలో పంచాయలు చేసి కమిషన్లు తీసుకుంటోళ్ళు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. దానివల్ల పార్టీ వెనకబడిపోతుంది. ఎందుకు వెనకబడిపోతుందంటే, డబ్బులు తీసుకొని పనిచేసే వ్యక్తి దగ్గరికి అందరు వస్తారు డబ్బులు ఇచ్చేదానికి. డబ్బులు తీసుకోలేదు అంటే ఈయన పని చేయడం అనే విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. వాస్తవం చెప్పానంటే, ఇప్పుడు మేము కూడా ఇండ్లు కూలిన వాళ్లకు చెక్కులు మేమే ఇప్పించినాం. లాస్ట్ టైం కరోనా సమయంలో వర్షాలు బాగా పడి ఇల్లు కూలిపోయినాయి. గోడలు కూలిన వాళ్ళకు కూడా ఎంఆర్ఓని తీసుకుపోయి దాన్ని సర్వే చేయించి వాళ్ళకు ఒక 5,000 రూపాయలు ఇప్పియడం జరిగింది. అయితే అది మన చేతుల ద్వారా పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తేనే వచ్చిందనే పరిస్థితి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధుల అధికారులదే నడుస్తుంది. మేము నామమాత్రమే కదా, అంతే కదా. అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గ్రామాలలో చూసుకున్నట్లయితే అవును, అదే కదా. ఇప్పుడు మనమేమో పని చేస్తూ ఉన్నాం, ఫలితమేమో ఇంకోళ్ళకి వస్తూ ఉన్నది. స్వచ్ఛ భారత్ కింద ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ 12 వచ్చినాయండి భూపాలపల్లికి. 12 ఎక్కడ నిర్మాణాలు జరిగినాయి? నరేంద్ర మోడీ పంపించిండు. భూపాలపల్లిలో పబ్లిక్ తిరుగుతూ ఉన్నారు, మహిళలు తిరుగుతూ ఉన్నారు. అక్కడ బస్సులు అవుతాయి, ఇక్కడ బస్సులు అవుతాయి. ఆ పోలీస్ స్టేషన్ కాడ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కానీ రకరకాల మనుషులు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి పోవడానికి జాగలేదని 12 పబ్లిక్ టాయిలెట్స్ తీసుకొచ్చండి ఇక్కడికి. ఎక్కడ కట్టిరు అవి? ఒకటి పోలీస్ స్టేషన్ ముందు పెట్టిర్రు, దానికి మెయింటెనెన్స్ లేదు. ఒకటి సిఆర్ నగర్లో పెట్టిర్రు, దానికి మెయింటెనెన్స్ లేదు. అంటే మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చూసుకోవాలి కదా. అది ఎవరు చూసుకుంటారు? అది కరెక్ట్గా జరిగితే నరేంద్ర మోడీ ఇది పెట్టిండని అనుకుంటారు. అది జరగకుండానే చేస్తున్నారు కదా వీళ్ళు. ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అర్థమైతే లేదా మనకు? చూస్తూనే ఉన్నాం. అంటే అక్కడ నుంచి నిధులు వచ్చినప్పటికి కూడా ఈ పనుల పట్ల జాప్యం కావడం వెనుక అంటే ప్రతిపక్షంగా మీరు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ప్రశ్నిస్తానం కానీ ప్రశ్న వరకే అవుతుంది మాది. ఎందుకంటే ఇప్పుడు ఏదున్నా కూడా ఒక సంతకం పెడితే అయిపోయే పని మనం ఎన్నిసార్లు వరినా కాదు. వాళ్ళ చేతుల అధికారం ఉన్నది. ప్రజాప్రతినిధులు చెప్పినట్టే అధికారులు వింటారు. ఇప్పుడు అర్థమైతే లేదా మనకు? ప్రతి అధికారి ప్రజాప్రతినిధి చెప్పినట్టే ఒక సినిమా చూసినట్టు అవుతుంది. ఒక ఎమ్మెల్యే చెప్తే కలెక్టర్ వినవలసి వస్తుంది, ఒక కౌన్సిలర్ చెప్తే ఒక కమిషనర్ వినవలసి వస్తుంది,
సినిమా లెక్క అయిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అట్లా జరుగుతూ ఉన్నది, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు సరే, ఒకళ్ళు అధికారంలోకి వచ్చారనుకో, అధికారంలో లేని వాళ్ళని దెబ్బ కొట్టాలి. పార్టీలు గొడవ పెట్టుకోవడం తప్పితే ప్రజలకు ఏమైనా చేద్దామనే ఆలోచన ఉన్నదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మల్లారెడ్డి గారు మొన్నటిదాకా తొడలు కొట్టిండు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన ఇండ్లు కొలగొడతారు. అంటే వాళ్ళకు గొడవలు తప్పితే ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలకు ఏమైనా చేస్తారు? నరేంద్ర మోడీ గారు ఇక్కడ లేడు, లేకపోయినా కూడా మనకు రామగుండంకు సంబంధించి ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పుడో మూతపడ్డది, అది ఇక్కడ ఓపెన్ చేసిండు. ఒక యూరియా బత్త పైన ఎంత సబ్సిడీ ఇస్తుంది అనేది అందరికీ తెలుసు, కానీ బయటికి చెప్తారా? ఎవరు చెప్పరు. ఒక యూరియా బత్త మీద ఒక 1070 రూపాయల సబ్సిడీ వస్తుంది, అది తయారు కావాలంటే 1300. దాన్ని మనం రైతులకు ఎంత ఇస్తానో 270 రూపాయలకి ఇస్తాను. ఇది ఎవరు ఇస్తారు? నరేంద్ర మోడీ ఇస్తాడు. స్వచ్ఛ భారత్ కింద లేటర్ బాత్రూమ్ ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు? అంటే మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రివెంజ్ రాజకీయాలు తప్ప జనాలకు చేసింది ఏం లేదు. జనాలకు ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ టమాటాలు కోడిగుడ్లు పెట్టుకొని ఊర్వశి థియేటర్ కాడ కొట్టుకున్నారు, ఒకసారి జరిగింది చూసినాం మనం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా అని ఇప్పుడు మన కాశంపల్లికి చిన్నగా జరిగింది, అరెస్టులు అని. అక్కడ హైదరాబాద్ సిటీలో అట్లా జరుగుతుంది, ఇక్కడ ఇట్లా జరుగుతుంది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు తప్పితే ప్రజలకు ఏం చేస్తానమనే ఆలోచన లేదు కదా. ప్రజలు ఇక్కడ దేంతో ఇబ్బంది పడతా ఉన్నారు? జెన్కో ఉంది, జెన్కో డస్ట్ వల్ల కొంత గ్రామాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ కాస్ట్ ఉన్నది, ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల కొన్ని గ్రామాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. మరి ఆ గ్రామాల వాళ్ళకు ఇక్కడి నుంచి వెళ్ళి వేరే కాడికి పంపించాలి. ఇక్కడ డేంజర్ ఉన్నది కాబట్టి ఇక్కడ వీళ్ళకు నష్టపరిహారం ఇప్పించి వీళ్ళకైనా ఉద్యోగ అవకాశం కల్పించాలి, వీళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు పంపించాలనేది బంద్ చేసి నువ్వెంత తిన్నావు, నేనెంత తిన్నా, నువ్వు ఆడ తినలేదా, ఇది కాదు కదా. నువ్వు ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఏం చేయాలి అనేది ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు ఆలోచన, 100% చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ. ఏ కులాన్ని ఏ మతాన్ని చూస్తలేడు కదా. వీళ్ళు ఇప్పుడు కొంతమంది ఈ హిందువులకు సంబంధించిన పార్టీ బీజేపీ అంటారు, హిందువులకు సంబంధించి పార్టీ బీజేపీ అంటున్నావు నువ్వు. మరి అబ్దుల్ కలాం గారు ఎవరు? ముస్లిం కదా. మరి ఆయన రాష్ట్రపతి చేసిన పార్టీ ఏది? బీజేపీ కాదా? ఈరోజు ఇప్పుడున్న రాష్ట్రపతి ఎవరు? ముర్ము గారు, ఆదివాసీ బిడ్డ కదా. మరి ఎందుకు ఇప్పుడు లేదంటే అగ్రవర్ణ కులాల పార్టీ బీజేపీ అంటారు? అగ్రవర్ణ కులాలు కాదు కదా మన దేశానికి రాష్ట్రపతి అంటే ప్రెసిడెంటు. మరి ఒకసారి ముస్లిము, ఒకసారి దళితుడు, ఒకసారి ఆదివాసీ బిడ్డ ఎవరు చేసిరు? మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏమైనా చేసినాయా? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఒక దళితుడిని రాష్ట్రపతి చేసిందా, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిందా, ఒక ముస్లింను రాష్ట్రపతి చేసిందా? బీజేపీ చేసింది. ఫస్ట్ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చుడితోటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిరు. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వీళ్ళు అయ్యారు. ఇవన్నీ రాజకీయం చేస్తూ ఉన్నారు, కానీ రాష్ట్ర ప్రజలు ఎట్లా బాగుపడాలి, గ్రామాలలో ఎట్లా బాగుపడాలి అనేది ఆలోచన చేస్తలేరు. ఇది రాజకీయ పరంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ రాజకీయ పరంగా చూస్తలేదు. అందరూ సమానంగా బతకాలి, దేశ ప్రజలందరూ కూడా సంక్షేమంగా బతకాలి, సుఖ సంతోషాలతోటి బతకాలి. లేనివాడు చదువుకోలేకపోతాడు, ఉన్నవాడు చదువుకుంటాడు అనుకో. లేనివాడు లేకుండానే ఉండద్దు కదా. ఇవి రోజు నేను చదువుకోలేదు కావచ్చు, నా పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. మరి అది నెరవేరనంటే ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి కదా వాళ్ళ మీద. అవునా కాదా? వెనకట మన తాతలు ముత్తాతలు చదువుకోలేదు కావచ్చు, మనం కొంత చదువుకున్నాం. ముందు భవిష్యత్తు ఇంకెంత పెరుగుతుంది టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనం కూడా కొద్దిగా ముందుకు రావాలి కదా. వ్యవసాయం పైన కూడా దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు. ఏం పెడతారు వ్యవసాయం పైన? నువ్వేం రైతుకు ఏం చేస్తావు అనేది కావాలి మనకు. రైతుకు నరేంద్ర మోడీ ఎరువులు ఇస్తూ ఉన్నాడు, ఎకరాల కొద్ది భూములు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తలేడు. ఎకరాల కొద్ది భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయం చేయరు, వాళ్ళు భూస్వాములు అవుతారు. వాళ్ళు ఎక్కడో సిటీలో ఉంటారు, ఇక్కడ కౌలుకి ఇస్తారు. కౌలు రైతు పంట పండకపోతే పంట ఎండిపోయినా, మునిగిపోయినా, రోగం వచ్చిపోయినా నష్టపోయేది రైతు. అంటే పంట పండించే రైతు. కౌలు అక్కడ 10,000 ఇవ్వాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవాలి. మరి 2 రకాల లాస్ అయ్యేది రైతు, పండించే రైతు. ఆ రైతును ఆలోచించాలి ప్రభుత్వాలు. రైతు బంధు ఎకరాల కొద్ది ఉన్నోళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఏం ఒరిగేది ఉండదు. పండించే రైతును ఆదుకోవాలి ప్రభుత్వం. సో మొత్తానికి మన భూపాలపల్లికి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి కనుక మనం మాట్లాడుకుంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏం జరిగింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి పరంగా ఎటువంటి అడుగులు పడుతున్నాయి అని చెప్తే ఏమని చెప్తారు? అభివృద్ధి అనేది ఆశించిన మీరు జరిగిందా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భూపాలపల్లి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఓపెన్ కాస్ట్ స్టార్ట్ అయింది. ఓపెన్ కాస్ట్కు నష్టపరిహారం ఇప్పించాలి, R&R ప్యాకేజ్ ఇప్పించాలి అని అప్పుడు ఆ ప్రభుత్వంతో కొట్లాట జరిగింది. కొట్లాట జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఓపెన్ కాస్ట్లు ఉండయి, అందరికీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు పంపుతాం, R&R ప్యాకేజీ నష్టపరిహారం మొత్తం చెల్లిస్తాం, ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని గద్దెనెక్కుకున్నాడు కేసీఆర్. అప్పుడు మరి కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కూడా OC2, OC3 స్టార్ట్ అయినాయి. 2017లో OC2 స్టార్ట్ అయింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడైనా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడైనా బొందలగడ్డలు చేసేది తప్పితే ఏ ప్రజలకు ఏం న్యాయం చేసింది అయితే కనిపిస్తలేదు మనకు. అప్పుడు ఓపెన్ కాస్ట్ 1 స్టార్ట్ అయింది 2008-9లో. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 2004 నుంచి 9 వరకు రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు. 9 నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. సరే, ఆయన స్వర్గస్థులు అయ్యారు. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, దేశంలో ఉన్నది, రాష్ట్రంలో ఉన్నది. అప్పుడు ఏం చేసిరు? ఇది రాష్ట్రానికి ఏం చేసిరు? ఓపెన్ కాస్ట్లు లేకపోతే ఒక టూయింగ్ లైన్ మైన్కు 2000 మంది కార్మికులు ఉండేది. దాన్ని ఇప్పుడు ఓపెన్ కాస్ట్ చేసి అందులో 500 మంది పనిచేస్తలేరు. ఎందుకు మరి? కార్మికులు ఎక్కువ ఉంటేనే కదా ఉద్యోగాలు ఎక్కువ తయారయ్యేటి. ఉత్తగా రోడ్ల మీద తిరుగుతారు కదా ఏం పని లేక. అది మీరు ఆలోచన చేయండి. ఏ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు ఏకదాటిగా పరిపాలన చేశారు దేశంలో, రాష్ట్రంలో. ఏం జరిగింది? ఈ 10 ఏళ్లలో ఏం మార్పులు జరిగినాయి అనేది మీరు ఆలోచన చేయరు. దేశంలో ఒక మన అబ్బాయి ఒక హాస్టల్లో ఉంటే ఆయనకు ఒక 500 రూపాయలు మనం చేయాలంటే బ్యాంకు టైం దాకా 10:30 దాకా చూసి 10:30కు లైన్లో నిల్చుని ఒక 500 ఆయనకు అకౌంట్లో వేసేది. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక 500 పంపనంటే ఇగో బిడ్డ పంపుతానానికి ఇట్లా కొడితే పోతాను 500. అంటే మన ఖర్చు తప్పినట్ట పెరిగినట్ట? నాకు తెలిసి అయితే తప్పినట్టు అనుకుంటాను. వ్యవసాయ కూలి ఉన్నాడు, పొద్దున్న లేచి 8 గంటలకు లేచి పొలంలోకి పోతాడు. ఆయన పొలంలోకి పోవాలి, ఇటు పైసలు పోవాలి. ఎట్లా పోతాయి? పోవు కదా. ఆయన 10:30 దాకా ఉంటే అక్కడ కూలికి పిలువరు కదా. 8 గంటలకు పోయే కూలి 10:30, 11 గంటలకు పోతే తీసుకుంటారా? మరి ఎవరికి మేలు జరుగుతుంది? పేద మధ్యతరగతి వాళ్లకు మేలు చేసే విధంగా ఏ ప్రభుత్వాలైనా ఏ అధికారులైనా చూడాలి. మొత్తానికి భారతీయ జనతా పార్టీతో అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి లోపాయికార ఒప్పందం ఉంది. దీనిలో భాగంగానే మరి ఎవరైతే కవితను అరెస్ట్ చేసిరో అది కూడా ఒక నాటకీయ పరిణామం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపణలు చేస్తుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు అదే ముచ్చట అన్నారు. ఏది? భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే, కవితను అరెస్ట్ చేస్తలేరు, బండి సంజయ్ని మార్చారు, రకరకాల మాటలు మాట్లాడి ప్రజలను అటు ఇటు చేశారు. ఇప్పుడు వాళ్లకు ఓటు బ్యాంకు రావాలంటే ఏం చేయాలనే ఆలోచన చేస్తారు. అంటే ప్రజలలో ఒక చర్చ చేయాలి, చర్చ చేసి వీళ్ళ మీద వ్యతిరేకత రావాలి, మనకు ఓటు బ్యాంకు రావాలని చూస్తారు. కానీ ఇవి ఎంపీ ఎలక్షన్లు. ఈ ఎంపీ ఎలక్షన్లలో ఇక్కడ ఎంపీ ఎవరు నిలుచున్నారు, ఆయన ఏం పని చేస్తారనేది చూడరు. ఇక నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? మనం ఎన్నుకునేది నరేంద్ర మోడీని, ఇక్కడ ఎంపీని కాదు. ఇక అందరు దేశ ప్రధాని అందరూ కూడా, మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అన్ని గ్రూపులలో కానీ ఏడ చూసినా కూడా నరేంద్ర మోడీ. విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ. మహిళల గురించి ఆలోచించింది ఎవరు సార్? నరేంద్ర మోడీ. 50 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ఆలోచన చేసిరా? ఆయన అధికారంలో ఖర్చుతోటే నా ఆడబిడ్డలు బయటికి పోవద్దు, లోట పట్టుకొని బయటికి పోవద్దు నా ఆడబిడ్డలు అని స్వచ్ఛ భారత్ అని లెటర్ బాత్రూమ్ ఇచ్చిండు. దేశం మొత్తం ఇచ్చిండు. ఒక్క ఆయన రాష్ట్రానికో ఆయన మండలానికో ఆయన జిల్లాకో కాదు కదా, దేశం మొత్తం ఇచ్చిండు. అదంతా ఆలోచన చేస్తారు. ఇవన్నీ కూడా ఇట్లా కాల్చి, ఏది గుడ్డ కాల్చి మీద వేసినట్టుగా చేస్తారు ఓటు బ్యాంక్ కోసం. కానీ ఆ పప్పులు ఏమి ఉడకాయి ఇప్పుడు. ఇక ఎందుకంటే ప్రజలు కూడా మొన్న మోసపోయారు. వాళ్ళు అనుకుంటారు, అరే ఇట్లా మళ్ళీ అటు ఇటు చేసి తప్పుతో పట్టించారని ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. బాధపడతారు వాళ్ళు, మేము అధికారం బీజేపీకి ఎందుకు ఇవ్వలేదని బాధపడతారు. సరే, మావి కూడా చిన్న ఏమన్నా ఉంటే పొరపాట్లు ఉండొచ్చు, కాదంటలేము. కానీ ప్రజలు మాత్రం ఇప్పుడు తప్పుతో పెట్టే పరిస్థితి లేదు. నమ్మించి బోర్లేసినట్టు చేసారు ఇంతకుముందే. కాబట్టి ఈ అవకాశం మళ్ళీ ఎవరికి ఇవ్వద్దనే ఆలోచన మీద ఉన్నారు వాళ్ళు. నరేంద్ర మోడీకి అవకాశం ఇక ఆయనను మించి దాటిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన కుటుంబం కోసమో ఆయన బంధువుల కోసమో పనిచేస్తలేడు, ప్రజల కోసం పనిచేస్తాడు. సంత తల్లి తెల్లారగట్ల 3 గంటలకు చనిపోతే 9 గంటలకు దానం చేసినటువంటి వ్యక్తి. మన ఊళ్ళో సర్పంచ్ కుటుంబ సభ్యులు ఎవరైనా చచ్చిపోతే 2 రోజులు మందని, మేకలని, డప్పు సప్పులని ఎంత పెడతాం? ఇదంతా ఎవరి సొమ్ము? ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెడతాం కదా, ప్రభుత్వం సొమ్మే ఖర్చు పెడతారు. నరేంద్ర మోడీ ఏం చేసిండు? ₹1 ప్రభుత్వం సొమ్ము ఖర్చు కాకుండా చేసిండు. మనం మామూలు పేదవాళ్ళు ఎట్లయితే చేసుకుంటారో ఇంట్లో
పాడగట్టి స్నానం చేసి పాడ మోసుకొని పోయి దానం చేసుకున్నాడు. మళ్ళా యథావిధిగా ఆ రోజు రైల్వే స్టేషన్లో ఒక కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి అందిండు. ప్రజల కోసం బతికే వ్యక్తి నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడిచే వాళ్ళు కూడా దేశం మీద ధర్మం మీద భక్తి ఉన్నవాళ్ళే, దేశ ప్రజల మీద భక్తి ఉన్న వాళ్ళే భారతీయ జనతా పార్టీలో పనిచేయగలుగుతారు. ఎదటి వ్యక్తికి సాయం చేసే వ్యక్తులే భారతీయ జనతా పార్టీలో ఎక్కువ శాతం ఉంటారు. దాదాపు ఇప్పుడు వరంగల్ నుంచి లోక్సభ స్థానానికి ఎవరిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి దాదాపు? ఇంతవరకు ఎవరి పేరు అనేది ఎన్నుకోలేదు. అంటే 2-3 పేర్లు ఉన్నాయి కానీ ఇంకా బయటికి రాని అధిష్టాన నిర్ణయం కాబట్టి అది మనం ఏం చెప్పలేము ఇప్పుడు. కానీ ఎవరన్నా వ్యక్తి ఎవరైనా కానీ పార్టీ నిర్ణయ ప్రకారం పనిచేయడానికి తప్పకుండా పనిచేయాల్సిందే, మన శాయశక్తుల ప్రయత్నం చేయాల్సిందే 100%. ఓకే, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కుంగినటువంటి మేడిగడ్డ పిల్లర్లకు సంబంధించి విచారణ చేస్తాం, అవినీతిని నిగ్గు తెలుస్తామని ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు భారతీయ జనతా పార్టీగా? ఒక స్కీమ్ పెట్టినాము, ఆ స్కీము కోసం ప్రజలు చూస్తూ ఉన్నారంటే ఆ ప్రజలను మైండ్ డైవర్ట్ చేయడానికి ఇంకోటి తయారు చేస్తారు. ఇప్పుడు ఆయన వేయండు, ఈయన వేయండు, కట్టిన ఆయన వేయండు, కూలిందని చెప్పిన ఆయన వేయండు. మరి ఇద్దరు పోయి ఏం చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి పిల్లర్ కూలిందని పత్రిక వాళ్ళంతా చూసిరు వచ్చారు. తర్వాత కేటీఆర్ వేయండు. అంటే మరి ప్రజలు ఆలోచన చేస్తలేరా? చేస్తారు వాళ్ళు కూడా. మరి ఏంది ఇద్దరు దాని చుట్టే తిరుగుతారని తెలుస్తలేదా? మరి దాని సొల్యూషన్ అనేది ఎవరు తీసుకోవాలి? ఇంతకుముందున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం, దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళే ఏ స్పష్టత లేదు. ఆడి పోయినామా అంటే పోయినాం, చెర్ల బర్రెలు తోలి కొమ్ములకు బేరం చేసినట్టు ఉన్నది పరిస్థితి. అంతే కదా, అర్థమైపోతా ఉన్నది. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతలేదు, మనకు అర్థమవుతలేదా? ఆయన ఏమంటాడు, 250 దాకా పోసినాం పిల్లర్లు, ఓ పిల్లర్ క్రాక్ ఇచ్చింది, రిపేర్ చేసుకోవాలి కానీ అక్కడికి పోయి ఏం చేస్తావు, గడి వ్యక్తవా అని ఆయన అంటాడు. పెద్ద మనిషి వాళ్ళ కొడుకేమో ఇటు వచ్చిండు. వాళ్ళు ఏం లేదు, బీజేపీని ఎట్లా వెనక దొక్కాలి అనేదే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చూస్తూ ఉన్నది. కానీ వాళ్ళతో ఏం కాదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నాయి 17 సీట్లు, తెలంగాణలో ఎంపీ సీట్లు 17 ఉన్నాయి. పోయినసారి 4 వచ్చినాయి, 303 అయినాయి అక్కడ. ఈసారి 12 వస్తాయి, 400 అవుతాయి అక్కడ. అంతేగాని వీళ్ళు అడుకోలేరు. ఇప్పుడు 17 సీట్లతోటి వీళ్ళు ఏం అడుకుంటారు, ఏమవుతుంది వీళ్ళతోటి? ఏం కాదు. ఫస్ట్ నువ్వు తెలంగాణలో కేంద్రం ఏమి ఇస్తుంది అనేది ప్రజలకు తెలియజేయి. రాష్ట్ర ప్రభుత్వంగా నీ బాధ్యత. ఇప్పుడు మా బీజేపీ కౌన్సిలర్ కూడా ఉన్నాడు ఇక్కడ. తెలంగాణ ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఆయన చెప్తలేడు అక్కడ ప్రజలకు. ఇగో మీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇది వచ్చింది మన కాలనీకి అని. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వానికి మనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది ఇచ్చిందని చెప్పాలి కదా. అంటే రాజకీయాలు వేరు, ఇక్కడ పథకాలు ప్రభుత్వం వేరు కాబట్టి తప్పకుండా చెప్పాలి కదా. అవును కదా. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ఒక తప్పు చేస్తాడు, నువ్వు ప్రతిపక్షంగా నిలది, మేము కాదంటలేం. కానీ ఆయన ఏమి ఇచ్చిండు అనేది చెప్పాలి. వైకుంఠధామం కట్టుకోమని డబ్బులు పంపుతాడు, నువ్వు కడతాను, నీ పోటు వేసుకుంటాను. మరి నరేంద్ర మోడీకి ఇంత డబ్బు పంపితే నేను ఇంత కలిపి కట్టినా అని చెప్పు. అదేవిధంగా ప్రతి స్కీమ్ సీసీ రోడ్ అవుతుంది, సీసీ రోడ్కు డబ్బులు నరేంద్ర మోడీ గిన్ని పంపాడు, నేను గిన్ని, ఈ కరెంటుకు గిన్ని పంపాడు గిన్ని అని చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా దాచుకుంటా పోతే అది దాగి 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 ఒక్కసారి ప్రళయం లెక్క పగిలిపోతుంది. మొత్తానికి బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయంగా, మరి అమరవీరుల సాక్షిగా నేను బహుజనుల రాజ్యాధికారం చేస్తా అని చెప్పేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లోకి వెళ్ళడాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుంది? అంటే ఇప్పుడు ఆయనతోటి మాకు పరిచయాలు తక్కువ ఒకటి. రెండోది ఇప్పుడున్నటువంటి ఎవరైనా కూడా వాస్తవానికి ఏంటంటే వాళ్ళ సొంత లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజం చెప్పానంటే సొంత లబ్ధి కోసమే. పార్టీలు మారుతారు, ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలో పోతారు, ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలోకి వస్తారంటే మీరు కూడా ఆలోచన చేయాలి. ఊరికనే రారు, ఏదో ఒక లబ్ధి లేని ఎవరు పోతారు పార్టీలో, ఎందుకు మారుతారు? ఒక వ్యవసాయం చేసుకునే రైతు ఉన్నాడు, ఏ పార్టీ దగ్గరికి పోతాడు ఆయన? ఒక వ్యవసాయ కూలి ఉన్నాడు, ఏ పార్టీ దగ్గరికి పోతాడు ఆయన? ఆయన పోతలేడు కదా. వీళ్ళు ఎందుకు తిరుగుతారు పార్టీల చుట్టూ? ఏదో దొరుకుతుందని తిరుగుతారు. ఆయన ఆఫర్ పెడతాడు, నా పార్టీలో రా, నీ మంది ఎంత ఉన్నారో నీ బలం చూపెట్టు అని. ఇంకొక ఆయన ఇటు పిలుస్తాడు. ఇవి జరుగుతున్నాయి కదా, మనం చూస్తలేమా? ఇప్పుడు మొన్నటికి మొన్న కూడా ఇప్పుడు ఆయన కూడా ఎంపీ టికెట్ కావాలని ఆయన కోరతలేడా? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్తున్నారు కదా నాయకులందరూ, చాలామంది వలసలు వెళ్తున్నారు. నేనేమంటున్నా సమీర్ గారు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా కూడా అందులో లబ్ధి చెందలేరంటే పక్క పార్టీలో లబ్ధి ఎత్తారు, ఆటోమేటిక్గా జరిగిపోతాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే గా వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడంటే
ఎమ్మో ఎల్లనో ఉండే అని ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ఉంది. అంటే ఇవాళ ఒక కండువ కప్పుకుంటే రేపు ఒక కండువ, రేపు కప్పింది ఎల్లుండి మారుతుంది. ఇప్పుడు ఇక్కడ మన భూపాలపల్లిలో కూడా మొన్న కౌన్సిలర్లు అందరు పోయి కాంగ్రెస్లో చేరారు, మళ్ళీ తెల్లారి కొందరు ఇటు వచ్చారు. చూస్తలేమా ఒక్కటే రోజులో ఇటు దాటు అటు తిట్టు అట్లా చేయడం. ఉద్యమం సమయంలో అన్యాయం జరిగింది కాబట్టి ఉద్యమకారులకు మీరు భారతీయ జనతా పార్టీ కండువా పుచ్చుకోవడం జరిగింది, ఆ సిద్ధాంతాల పరంగా వెళ్తుండడం జరిగింది. మరి మసూదన్ రెడ్డి గారికి ఏమైనా ఆఫర్ వస్తే కనుక మరి వెళ్ళే అవకాశాలు అసలు లేకపోలేదు? ఆఫర్లు వచ్చినాయి మాకు కూడా, ఎలక్షన్లు అప్పుడు మాకు కూడా వచ్చినాయి. మేము పైసల కోసం పనిచేస్తలేము, భారతీయ జనతా పార్టీ పైసలు పెట్టే పార్టీ కాదు, పైసల కోసం మేము పనిచేస్తలేము, మార్పు కోసం పనిచేస్తూ ఉన్నాం మా సాయశక్తుల. డబ్బు కోట్ల రూపాయల వ్యక్తి అయినా మట్ల పోవాల్సినోడే, ఏం కూటికి లేనివాడైనా మట్ల పోవాల్సినోడే. మన సాయశక్తులు మన పని చేసుకుంటాం, మనం బతుకుతాం, మన పిల్లలు చదివించుకుంటాం, మన కుటుంబం వరకు మనం ఏ విధంగా బతకాలో ఆ విధంగా బతుకుతా ఉన్నాం. ఒకటి. రెండోది, మనకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, మనకంటే లేని వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళ కోసం మనం అట్లా పోవాలనే ఆశ మనకు లేదు కాబట్టి ఈ పార్టీలో ఉంటా ఉన్నాం. లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఉండనంటే చాలా కష్టమైన పని. హైదరాబాద్ మీటింగ్ అంటే సర్ది పెట్టుకొని పోయే పరిస్థితి ఉంటుంది భారతీయ జనతా పార్టీలో. వేరే పార్టీలలో ఇక్కడ ఎక్కంగానే బిర్యానీ అంటారు, రకరకాల ఉంటుంది ఇక, రాంగా పోంగా తాగుడు తినుడు అన్నీ ఉంటాయి పార్టీలలో. భారతీయ జనతా పార్టీ దబ్బన పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చు పెట్టాలనుకుంటే ఇంత భోజనాలు, పప్పన్నం, పులిహోరో, వెహికలో ఇట్లా పెడతారు తప్పితే భారతీయ జనతా పార్టీ మీటింగ్ అంటే సొంత ఖర్చులతో పోవాలి. నేను అందుకే అన్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన పని చేసుకుంటూ పార్టీ పని చేస్తాడు, తన పని తను చేసుకుంటూ పార్టీ పని చేస్తాడు. అంతేగాని పార్టీ పేరు చెప్పి కమిషన్లు తీసుకుంటూ పంచాదులు చేసుడు ఇప్పుడు చాలామంది అట్లే చేస్తారు. నేను ఆ లీడర్ను, నేను ఈ లీడర్ను అని. భారతీయ జనతా పార్టీ లీడర్సు అట్లా చేసేటోళ్ళు ఉండరు, ఉంటే ఈ పార్టీలు ఉండరు ఇక. సో ఫైనల్గా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ మసూదన్ రెడ్డి గారు ఏదైనా పదవి ఏమైనా ఆశించే అవకాశం ఉందా? ఇప్పుడు అది అంతా పార్టీ గుర్తించాలి మనలో తప్పితే మనకు ఆశలు లేవు. ఏది పదవుల మీద లేకపోతే రేపు పోటీ చేయాలన్నా కూడా పార్టీ నిర్ణయ ప్రకారం మనం పోవడం, కానీ మన సొంత నిర్ణయాలు అనేవి ఏమి లేవు. సొంత నిర్ణయాలు అంటే సమస్యల మీద ప్రయత్నాలు చేయడమే. భూపాలపల్లిలో ఏదైనా సమస్య ఉన్నది, ఇప్పుడు మేము తిరిగినాం కొన్ని రోజులు, ఇది ఇప్పుడు సైడ్ ట్రైన్స్ కావచ్చు, పోతే ఇక్కడ జంగేడ్ నుండి అవసనపల్లికి ఒక రోడ్డు నిర్మాణం బ్రేక్ అయింది, అప్పుడు బ్రిడ్జి అంటే ఆ కాంట్రాక్టర్ను ఎందుకు ఆపిరని. అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఏమైనా సమస్యలు ఉంటే మన టౌన్ వరకు మేము తిరుగుతాం, సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం. మున్సిపల్ వాళ్ళతోటో లేకపోతే ఎంఆర్ఓ గారితోటో కలెక్టర్ గారితోటో ఏదైనా వినతి పత్రాలు ఇవ్వడం, లేకపోతే ఆ సమస్య మీద స్పందించడం, ఈ వరకు చేస్తాం మేము. ఇక అంతకు మించి చేసేది ఏముండదు, పార్టీ నిర్ణయ ప్రకారమే మనం ముందుకు పోవడం. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ విజయదుందవి మోగించి మళ్ళీ ప్రధాని మోడీ అవుతారని చెప్తున్నారా? ఖచ్చితంగా 100%. అంటే మోడీని ఢీకొనలేరు ఎవరైనా. ఎందుకు ఢీకొనలేరు అంటే ప్రజల గుండెల్లో ఉన్నాడు, ఒక తల్లికి కొడుకు లెక్క ఉన్నాడు, ఒక చెల్లెకి అన్న లెక్క ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా, స్టూడెంట్స్కి కూడా ఒక గురువు లెక్క, మంచి విద్యావంతులకు మంచి భవిష్యత్తు ఇస్తాడు కదా దేశంలో. సెంట్రల్కి సంబంధించిన జాబ్స్ ఎన్నో పడుతున్నాయి. మనకి ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు కనుక కరెక్ట్ ఉంటే, మన కాలనీ ఉన్నది, మన కాలనీకి సంబంధించి మరి నీకు ఈ జాబులు ఒక 4 పడ్డాయి, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు దీనికి దరఖాస్తు చేసుకో, నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు. జిల్లాలో గిన్ని పోస్టులు వస్తాయి, రైల్వేలో పడతాయి, ఎయిర్పోర్ట్లో పడతాయి, ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎన్నో స్కీమ్స్లలో ఎన్నో జాబ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరికి వస్తాయి? అధికారికంగా జిల్లా యంత్రాంగానికి వస్తుంది. కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కావచ్చు, వాళ్ళ ద్వారా నుండి ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో, కౌన్సిలరో, చైర్మనో, సర్పంచ్లకు, ఎంపీ, వీళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. ఇది తెలిసిపోయినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వారి ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేద మధ్యతరగతి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళ చదువుకు తగ్గట్టు ఏదన్నా ఉద్యోగం ఉంటే, ఇక నాన్న నీకు ఈ ఉద్యోగం ఉన్నది, దీనికి దరఖాస్తు చేసుకో, ఏదైనా ఖర్చో గిర్చో ఉంటే నేను చూసుకుంటా అని చెప్పే బాధ్యత ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ తీసుకోవాలి. తీసుకున్నట్లయితే నిరుద్యోగం అనేది తగ్గిపోతుంది చాలా వరకు, 100%. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో జాబ్స్ పడతా ఉన్నాయి. అర్రే గా పిల్లాడు పోయినట్టు అంటే ఏదో టెక్నిక్ ద్వారా తెలుసుకుంటాను పోతాడు. ఎంత చదివినా కూడా తెలుసుకోక ఇబ్బంది పడుకుంటూ ఇన్ని ఆటోలు తోలుకుంటా, జీబులు తోలుకుంటా, కార్లు తోలుకుంటా ఉంటా ఉన్నారు. మొత్తానికి అంటే బండి సంజయ్ గారిని పార్టీ ప్రెసిడెంట్ నుంచి వైదొలగడం వల్ల ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు, కార్యకర్తలు నిరాశ నిస్పృహలు ఉన్నాయి అన్న మాట వాస్తవమేనా? వాస్తవానికి ఏంటంటే పార్టీలో ఒక నిర్ణయం ఉంటుంది, అధ్యక్షుడు 3 సంవత్సరాలకు మార్పు జరుగుతూ ఉంటుంది, ఒక్కళ్ళనే కొనసాగించరు.
అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా 3 సంవత్సరాలు అయిపోయిన పరిధి ఉన్నది కాబట్టి ఆయనను ఈ అధ్యక్ష పదవి కంటే పెద్ద బాధ్యత అంటే జాతీయ ప్రధాన కార్యదర్శి, దేశానికి ప్రధాన కార్యదర్శి. ఇంతకుముందు మన రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నాడు, కానీ దేశానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అంటే దీనికంటే పెద్ద బాధ్యతే. కాకపోతే ఏంటంటే ఆయన కొద్దిగా మాస్ టైప్ ఉండేసరికి కార్యకర్తలు కానీ ప్రజలలో కానీ కొద్దిగా ఆయన వాయిస్ అనేది అందరికీ నచ్చింది. ఆయన ఉంటే బాగుండు అనేది ఉన్నది ఆలోచన. కానీ ఆయన కూడా ముందరి పోవాలి కదా, ఉన్నత పదవులు ఇంకా అందుకోవాలి కదా. ఇప్పుడు రాష్ట్రంలో అందరూ తెలిసిపోయిండు, ఇప్పుడు దేశంలో తెలుస్తాడు. రేపు నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడు, తర్వాత నెక్స్ట్ టైం ఇంకా టైం ఉంటుంది అనుకో, ఇంకో 15 ఏళ్ళలో ఉంటే మన తెలంగాణ బిడ్డ కూడా ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు? బండి సంజయ్ గారు అవుతారు కావచ్చు, అట్లెందుకు అనుకుంటాం మనం? ముందు పోయేటోళ్ళని ఆపుదామా? మన ఇంట్లో బిడ్డ మన ఇంట్లో ఉంటే సంబరమే, కానీ స్కూల్కి పోయి చదువుకొని కాలేజీకి పోయి చదువుకొని రేపు ఉద్యోగస్తుడు అయితేనే కదా మనం బాగుపడేది, మనకు సంతోషమయ్యేది. ఇంట్లోనే ఉంచుకుంటే తల్లిసాటి బిడ్డ ఇన్నే ఉంటాడు కదా. అది ఆలోచన చేయాలంటే వేరే పార్టీలు బండి సంజయ్ ఉంటే మీరు గెలిచేటోళ్ళు, మీరు అధికారం వచ్చేటోళ్ళు, అదే సరే అంటారు కావచ్చు, కానీ ఆయన ఎదుగుదల కూడా మనకు ముఖ్యమే. దేశంలో పోతాడు, ఇప్పుడు ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్నాడు, ఇప్పుడు దేశంలో వెళ్ళిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మసూదన్ రెడ్డి గారు, మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు ఆర్బీ స్టూడియోలో. జై శ్రీరామ్. ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం, అందరూ కూడా గమనించాలి, దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే అటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్కటే మన దేశంలో. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చి మీ అందరి చల్లని మనసుతోటి ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్. సో చూసారు కదా, భారతీయ జనతా పార్టీలో పనిచేసేటటువంటి ప్రతి కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, మరి పదవుల కోసమో డబ్బు కోసమో లొంగకుండా పార్టీ నిబద్ధత కోసం మాత్రమే పనిచేస్తారని భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ మసూదన్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలన కూడా దొందు అనేటటువంటి విధంగా ఉన్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇక రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి మళ్ళీ విజయ దుందుబి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎగిరేస్తున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈనాటి గెస్ట్తో కార్యక్రమం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.